మనం పెద్దగా పట్టించుకొని ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, మన గట్ అండ్ నైజల్ యాక్సిస్ అన్నమాట. అంటే మన గట్ హెల్త్‌కి అండ్ సైనసెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది తెలుసుకుందాం. సో, చాలా మందికి ఫ్రీక్వెంట్ సైనస్‌లో ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేషన్స్ అరైజ్ అవుతా ఉంటాయి. దీనికి మన గట్ హెల్త్‌కి కూడా ఒక రిలేషన్ ఉంది. అదసలు ఎట్లా సాధ్యం అని అనుకుంటే గనక, సో, మన నేజల్ ఎపిథీలియల్ లైనింగ్ చూసుకున్నా అండ్ ఆల్సో గట్ ఎపిథీలియల్ లైనింగ్ చూసుకున్నా సరే, ఇవన్నీ కూడా కాన్స్టెంట్‌గా చాలా రకాల మైక్రోబ్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయన్నమాట. 80% ఆఫ్ ద ఇమ్యూనిటీ వచ్చేసి మనకి గట్ లైనింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో, ఎవరికైతే గట్‌లో హెల్దీ బ్యాక్టీరియా అన్నవి లేకుండా ఉంటాయో ఆరెల్స్ అక్కడ డిస్బయోసిస్ అని అంటాం అన్నమాట. అన్‌హెల్దీ బ్యాక్టీరియా రిసైడ్ అయి ఉంటాయో, ఇన్‌ఫ్లమేషన్ ఉంటుందో, అక్కడి నుంచి ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నవి మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళి, దాని ద్వారా నోస్ లైనింగ్‌లో కూడా ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి సైనసైటిస్ ఫీచర్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో, మన గట్ హెల్త్‌ని మెయింటైన్ చేయడం ద్వారా మన సైనసెస్ హెల్త్‌ని కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది ఎట్లా మనం మెయింటైన్ చేయొచ్చు? మన గట్ హెల్త్ కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే గనక, ఫస్ట్ ఈట్ హెల్దీ ఫుడ్. ముఖ్యంగా ఫైబర్ డైట్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతో పాటు ప్రోబయోటిక్ రిచ్ అంటే గుడ్ బ్యాక్టీరియా ఉండే కర్డ్ లాంటివి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు హైడ్రేషన్ మెయింటైన్ చేయడం అండ్ అన్నెసెసరీ మెడికేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్, ఇవి కూడా మన గట్ హెల్త్ ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ డైట్ అండ్ ఆల్సో కర్డ్ లాంటివి ఇంక్లూడ్ చేయడం, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే గట్ హెల్త్ మెయింటైన్ చేస్తామో మనం జనరల్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడం ద్వారా సైనసెస్ హెల్త్ ని కూడా మెయింటైన్ చేయడానికి కుదురుతుంది. సో మన ఏషియన్ ఈఎన్టీలో ఏదైనా ప్రాబ్లంకి అక్కడ వరకు ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెడికేషనే కాకుండా రూట్ నుంచి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి హోలిస్టిక్ ట్రీట్మెంట్ని అందిస్తాం. సో ఏదైనా పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఇబ్బంది పడుతుంటే గనక నోస్ అండ్ థ్రోట్ ఆర్ ఇయర్కి సంబంధించి ఏషియన్ ఈఎన్టీని విజిట్ అవ్వండి.